సందేహం లేదు. ఇక మనం చూడొచ్చు దంతేవాడలో 37 మంది మావోయిస్టులు సరెండర్. ఎస్, మావోయిస్టులు అందరూ కూడా మరి సరెండర్ అయిపోతారని మనకు తెలుసు. ఆపరేషన్ కగార్లో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి కల్లా ఎటువంటి పరిస్థితుల్లో మరి మావోయిస్టులు లేని భారతదేశాన్ని చూడాలని బలంగా కోరుకుంటుంది. దానికి అనుగుణంగా వడివడిగా అడుగులు వేస్తూ మావోయిస్టులు ఏరివేతన ప్రక్రియనైతే స్టార్ట్ చేసింది. అదే సమయంలో ఓన్లీ చంపడమే మా యొక్క లక్ష్యం కాదు, మార్పు కూడా మేము కోరుకుంటున్నాం. మీరు 100% జనాల్లోకి రండి, జనాల అవసరంలోకి రండి, మీకు ప్రత్యామ్నాయం మేము కల్పిస్తాం. మీరు ఈ ప్రజల మీద లేదంటే కాల్పులకు తెగబడతాం, పోలీసుల మీద కాల్పులకు తెగబడతాం, ఇది కరెక్ట్ కాదు. ప్రజలకి కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వాలు ఇప్పుడు చేస్తాయి, ఒకప్పటి రోజుల్లాగా కాదు. కాబట్టి మీరు జనజాలసల్లోకి రండి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఎంతోమంది ఈ రోజున ఎస్ కరెక్టే కదా, పునరావాసం కూడా మనకి కల్పిస్తానని చెప్తున్నారు. 100% మనకి చూస్తుంది గారి గవర్నమెంట్ అని నమ్మి మావోయిస్టులు అందరూ కూడా లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరుగా లొంగిపోవటం కాదు, మేమందరం కూడా ఒకేసారి కూడా లొంగిపోతాం, మాకు ఒక నెల రోజులు 20 రోజులు టైం ఇవ్వండి, 20 రోజులు మేము లొంగిపోతామని చెప్పారు. గ్రూపులుగా 30 మంది కావచ్చు, 42 మంది కావచ్చు, మరి లొంగిపోతూ ఉండటం జరుగుతుంది. గతంలో మనం తెలుసు, హిడ్మా యొక్క ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా ఒక రకంగా మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిందో మరి వీళ్ళందరికీ కూడా ఒక భయం అయితే పట్టుకుంది. 100% ఇది ఇప్పట్లో ప్రజల్లో గుండెల్లో ప్రధానంగా ఒకప్పుడు మావోయిస్టు పార్టీ పుట్టడానికి కారణం మనకి తెలుసు. అప్పట్లో కొంత ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు గిరిజనులకు కానీ కొంతమంది భూస్వాముల వల్ల, కబ్జాదారుల వల్ల పీడితదారులుగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఒక అగ్నిజ్వాలగా మరి ఆ రోజున ఒక నక్సలిజం అనేది పుట్టుకొచ్చింది. తర్వాత ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి ప్రజల్ని మరి గ్రామ స్థాయిలో అదేవిధంగా గిరిజనులకు కూడా అండగా ఉంటూ తమ మార్కుతో ముందుకెళ్ళి ప్రజలకి మేలు చేకూరుస్తున్న తర్వాత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ అధికారులని నమ్మటం స్టార్ట్ చేశారు. తద్వారా మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అదే జరుగుతుంది. దంతేవాడలో 37 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. హింసారహిత బస్తర్ దిశగా కీలక అడుగు. ఛత్తీస్గఢ్ పోలీసులు సంచలన విజయం సాధించారు. 65 లక్షల బహుమతి, మావోయిస్టుల లొంగుబాటు, ప్రభుత్వ పునరావాస పథకాలే ప్రధాన కారణం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దేశంలో నక్సలిజంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో బస్తర్ ప్రాంతంలో శాంతి స్థాపన దిశగా మావోయిస్టు ఏదైతే ఉందో మరో ముఖ్య పరిణామం నమోదైంది. దంతెవాడ జిల్లాలో ఏకంగా 37 మంది మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన ఈ మావోయిస్టులు 27 మంది ప్రభుత్వాలు ప్రకటించిన రివార్డు మొత్తం 65 లక్షల రూపాయలు ఉండడం విశేషం. ఈ 65 లక్షల రూపాయలు కూడా మరి వాళ్ళకే ఉపయోగించేటట్టు చేసి వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ యొక్క జీవితంలో ఏ రకంగా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకే ఖర్చు పెడతారు. కాబట్టి మావోయిస్టులకు ఒక రకంగా ఇది ఎదురు దెబ్బ అనుకోవచ్చు. ప్రజాస్వామ్యానికి, ప్రజాప్రభుత్వానికి ఇది ఒక కలిసి వచ్చే అంశం ప్రజలందరికీ కూడా. కానీ ఒక్కటి అధికారులు కూడా గుర్తుంచుకోవాలి, ఎప్పుడూ కూడా ప్రజలు, గిరిజనులు కావచ్చు, లేదంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆక్రందనకు గురైతే, వాళ్ళకి అన్యాయం జరిగితే ఎప్పుడు కూడా ఏదో ఒక ఉద్యమం పుట్టుకొస్తూనే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర నాయకులు కావచ్చు, దేశ నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా ప్రజలందరినీ సమానంగా చూడాలి, వాళ్ళ ఆకలి బాధను తెలుసుకునేటట్టు ఉండాలి, వాళ్ళకు ఒక అవకాశం కల్పించి వాళ్ళ జీవన భృతికి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఇలాంటి ఉద్యమాలు పుట్టుకు రావు, అక్కడితోనే ఆగిపోతాయి. ప్రభుత్వాలు సరిగ్గా ఉంటే 100% అన్నీ బాగుంటాయి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి ఏదో తూతూ మంత్రంగా కాకుండా నిజంగా వాళ్ళకి మంచిని చేకూర్చినట్లయితే మళ్ళీ పునరావృతం కాకుండా మరి కొంతవరకు ఆపి తద్వారా శాంతి స్థాపనకు అదొక తొలి మెట్టుగా మనం భావించడం అయితే జరుగుతుంది. ఇక ప్రేమ గెలిచింది, రిజర్వేషన్ నిలిచింది. పెళ్లికి ముందే ప్రియురాలతో నామినేషన్ వేయించిన యువకుడు, బీటెక్ విద్యార్థిని సర్పంచ్ బరిలోకి దించిన ప్రేమ, సంగారెడ్డిలో ఆసక్తి రేపుతున్న అనూహ్య ఘటన, తాళపల్లిలో ప్రేమ జంట నామినేషన్, మిస్సింగ్ కేసు, పోలీసుల చుట్టూ ఉత్కంఠ, పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం సరికొత్త వ్యూహాలు. రాజకీయాలకి అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కబిల్ల కాదేది అనర్హం అన్నారు. ఇప్పుడు ప్రేమ కూడా తయారైంది. ప్రేమ గెలిచిందంట, రిజర్వేషన్ నిలిచిందంట. పెళ్లికి ముందు ప్రియురాలతో నామినేషన్ వేయించాడు ఆ యువకుడు. మరి చూడాలి రానున్న రోజుల్లో మరి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అనేది. మనం చూడొచ్చు, విరాట్ కోహ్లీ
చాలా ఎంజాయ్మెంట్గా. మనకు తెలుసు విరాట్ కోహ్లీ తాను విజయాన్ని ఎప్పుడు కూడా కాంక్షిస్తాడు, గుండెల్లో నిలుపుకుని గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తాడు. కాబట్టే ఇలాంటి విరాట్ కోహ్లీ అగ్రెసివ్నెస్ అనేది భారతదేశంలో మెజారిటీ పర్సెంట్ ఎక్కువ మంది అభిమానిస్తారు. కొంతమంది ఎవరో ఒక ట్రోలర్స్ ఉంటారు, కానీ వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా విరాట్ కోహ్లీ పట్టించుకోలేదు. తన యొక్క విజయంతో ముందుకు వెళుతూ దేశం గర్వించే విధంగా దేశానికి ఎన్నో విధాలుగా మరి మనకి విజయాన్ని అందించిన